శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. తులారాశి వారికి నవంబర్ 1 శనివారం. ఈ విషయం తెలిసి గుండె జల్లుమంటుంది. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తులారాశి వారు నవంబర్ 1 శనివారం, ఇది సాధారణమైనటువంటి రోజు కాదండి. ఈరోజు మీ జీవితంలో ఒక వాస్తవం, ఒక రహస్యం బయటపడేటువంటి సందర్భాలు బలంగా ఉన్నాయి. ఈ యొక్క తెలిసిన విషయం తెలిసిన క్షణం మీ గుండె జల్లుమంటుంది. ఇది నాకే జరుగుతుందా అనే ప్రశ్న కూడా మీ యొక్క మనసు లోతుల్లో మారుమోగుతుందనే చెప్పాలి. అసలు ఈరోజు మీకు ఒక గుండె జల్లుమనేటువంటి సందర్భం ఏం జరుగుతుంది, మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే, తులారాశి చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మరి తులారాశి కిందకు రావడం జరుగుతుంది. ఈ యొక్క తులారాశి ఏదైతే ఉందో అది రాశి చక్రంలో 7వ రాశిగా ఉంటుంది. ఈ యొక్క 7వ రాశి అయినటువంటి తులారాశి వారు సమతుల్యత అంటే ప్రాణం పెట్టే వ్యక్తులని చెప్పాలి. వారు ఎప్పుడూ అందరికీ సంతోషం కలగాలని చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ యొక్క రాశివారు ఎవరిని బాధ పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అందరినీ కూడా మన వ్యక్తులు, మనకు సంబంధించిన మనుషులు అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. వీరికి శుక్రుడు వీరి యొక్క రాశి అధిపతి కావడం వలన సహజంగానే వీరికి సౌందర్యం పట్ల, అలాగే లగ్జరీగా ఉండడం పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే వీరు ఎవరికైనా గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా మధ్యవర్తిగా ఉండి మరి ఆ యొక్క గొడవలని, సమస్యల్ని పరిష్కరించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తారనే చెప్పాలి. అలాగే వీరు చేసే ఏ పనైనా సరే సమాజానికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం ఎప్పుడూ కూడా ఉంటుంది. తులారాశి వారికి ఉండేటువంటి ఆలోచన శక్తి చాలా గొప్పది. వీరు ఏమి ఆలోచించినా కూడా దానికి మంచి ప్రణాళికతో ముందుకు కదిలేటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరి బంధాలకు గౌరవించడం, మనుషులు అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎప్పుడు వీరు మనసులో పెట్టుకుంటారు. ఎవరినైనా ఒక్కసారి నమ్మారంటే వాళ్ళ వ్యక్తులు అనుకొని వారికి అన్నీ చెప్పే విషయంలో కావచ్చు, చేసే విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా వీరు అన్ని విషయాలు కొంచెం ఓపెన్గా ఉండాలని అనుకుంటారు. అయితే ప్రధానంగా ఎవరో వారిని గాయపరచబోతున్నారు, అది మాటలతో కాదు, ఒక అప్రత్యక్ష చర్యతో. ఇలా జరగడానికి ఇటీవల కాలంలో మీరు ఒక ఆలోచనలో ఉన్నారు. ఎవరినో నమ్మి ముందుకు వెళ్ళాలా లేదా దూరంగా ఉండాలా అని ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారు. ఇదే సమయానికి ఈ యొక్క వార్త అది ఒక సంకేతం ఇస్తుంది. విధి చెప్తున్నది, ఇప్పుడే నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనే విషయం మీకు విధి చెప్పినట్లుగా అనిపిస్తుంది. గత కొంతకాలంగా ఎంతో వ్యక్తులను నమ్మి వాళ్ళకి మాట రూపేణా కావచ్చు, ధన రూపేణా కావచ్చు, ఏ రూపేణా అయినా సరే ఎంతో సహకారంగా ఉన్న మీరు ఒక్కసారిగా మీ యొక్క ఆలోచనలు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే ప్రధానంగా ఇది ఏ వార్త అయి ఉండవచ్చు అనే సందేహం ఈపాటికి మీ యొక్క మనసులో కలిగి ఉండొచ్చు. ఇది వ్యక్తిగత సంబంధాలకు లేదా కుటుంబానికి దగ్గరగా ఉన్న విషయమో అయి ఉండవచ్చు, లేదా చాలా విశ్వసించినటువంటి వ్యక్తి మీ గురించి ప్రత్యేకంగా కొన్ని నిజాలు చెప్పవచ్చు. అలాగే మీ గురించి కొన్ని రహస్యాలను కూడా బయట పెట్టవచ్చు. అలాగే మీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఊహించని ఎదురు దెబ్బలు తగలడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో మీ దగ్గరకు వస్తున్నటువంటి కస్టమర్స్ కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, ఎవరైనా కూడా మీ నుంచి మళ్ళీ ఇప్పుడు దూరమై వేరే స్థానంకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు మీకు మారిన గ్రహస్థితి వలన ఊహించని విధమైనటువంటి నష్టాలు కావచ్చు, కొన్ని ముఖ్యమైన వార్తలు కావచ్చు,
మీరు పెద్ద స్థాయిలో వినడం జరుగుతుంది. అయితే ఇలా జరగడానికి గ్రహస్థితి కూడా కొంత ముఖ్యమైన కీలక పాత్రను పోషిస్తుంది. శుక్రుడు మీ యొక్క రాశి అధిపతి ఇప్పుడు చంద్రుడితో ప్రతిస్పందన స్థితిలో ఉన్నాడు. ఇది భావోద్వేగ పునరుద్ధరణను పూర్తిగా పెంచుతుంది. అలాగే శని అదృష్టం కారణంగా పాత విషయాలు తిరిగి ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఈరోజు గతం ఎదురుగా నిలబెట్టే రోజుని అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క గ్రహస్థితి కారణంగా మీ జీవితంలో కూడా ఎన్నో ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఎంతో నమ్మిన వ్యక్తులు, మనవాళ్ళు, మన దగ్గర మనుషులు అనుకున్న వ్యక్తులే ఊహించని రీతిలో మీకు వెన్నుపోటు పడడం జరుగుతుంది. వెన్నుపోటు అంటే నా ఉద్దేశం మీకు వారు నష్టాలను తెచ్చిపెట్టడము, లేదా ఇతరులకి మీ గురించి చెడుగా చెప్పడము, ఇలాంటివి ఈ యొక్క వ్యక్తులు మీ యొక్క గ్రహస్థితి కారణంగా ఈరోజు మీకు ప్రధానంగా ఇది నిజాలను బయటకు తెస్తూ మీకు ఉన్నటువంటి మీకు కమ్ముకుపోయిన ఒక చీకటి మబ్బులను ప్రధానంగా ఇది పూర్తిగా కూడా ఈరోజు బయట పెట్టే దిశగా మారబోతుందనే చెప్పాలి. అయితే ఈ యొక్క పరిస్థితులు మీకు ఊహించని రీతిలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఈరోజు మీకు మంచికెళ్ళినా కూడా చెడు ఎదురయ్యేటువంటి అవకాశాలే చాలా బలంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ విషయం తర్వాత మీ జీవితంలో కూడా అనేకమైనటువంటి మార్పులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అది ప్రధానంగా కొన్ని విషయాలు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, మొదట ఈ విషయం మిమ్మల్ని వణికించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మీపై వచ్చేటువంటి కొన్ని మాటలు అలాంటివి. మీరు చేయని తప్పును కూడా చేసినట్లుగా కూడా కొన్ని ప్రధానమైనటువంటి మాటలు, వార్తలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి బలంగానే కనిపిస్తుంది. అలాగే మీరు కొన్ని విషయాలను తర్వాత గ్రహించడం మొదలు పెడతారు. నేను ఇన్ని రోజులు కూడా ఒక రకమైనటువంటి ఊబిలో, ఒక రకమైనటువంటి మాయలో ఉన్నాను, కానీ వాస్తవమైన పరిస్థితి నాకు ఇప్పుడే అర్థమవుతుంది అన్నట్లుగా కూడా మీకు ప్రధానంగా కొన్ని విషయాలు తెలియడం, అలాగే మీకు కొన్ని రహస్యాలు మీరు ఈ యొక్క వ్యక్తికే చెప్పాను, మరే వ్యక్తికి నేను చెప్పలేదు, కానీ ఇలా బయటకు వచ్చిందంటే నేను ఈ వ్యక్తిని నమ్మడానికి కూడా నాకు ఆస్కారం లేదు అనే విషయాన్ని కూడా మీరు ప్రధానంగా గమనించడం అయితే జరుగుతుంది. అలాగే ఇది దేవుడు దాచినది ఇప్పుడు చూపించాడు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఆ బలమైన నిజం మిమ్మల్ని మరింత ధైర్యవంతులుగా మారుస్తుంది. అది ఒక ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. నా జీవితంలో నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన కూడా మీ యొక్క మదిలో వెంటనే రావడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఏంటంటే మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం వలన మీకు వచ్చే పెద్ద సమస్యల నుండి తప్పించుకోవడమే కాకుండా మీకు కొంత మనశ్శాంతి పరంగా కావచ్చు, మీకు అన్ని విధాలుగా కూడా ప్రశాంతంగా ఉండడానికి కావచ్చు, ఇది మరింత బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అదేంటంటే ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి దీపాలను మీరు వెలిగించడం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఉదయం మంచి ఒక దీపాన్ని వెలిగించండి. అలాగే పాలు, అలాగే బియ్యం వంటి శుభద్రవ్యాలు దానం చేయండి. ఓం శాంతి మంత్రాన్ని 11 సార్లు జపించండి. రాత్రి 7 తర్వాత ఎవరిని నిందించకండి, ఎవరి వెనక మాట్లాడకండి. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా ఇవే మీకు ఒక రక్షణగా ఉంటాయి. అయితే ప్రధానంగా తులారాశి వారు ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు, ఈరోజు మొదట గుండె జలం అది అనిపించినా దాని వెనుక ఉన్నటువంటి దేవుని పిలుపు, విధి మీ కళ్ళ ముందు తెర తొలగించబోతుంది. దాన్ని అన్ని పనులు పక్కన పెట్టి ఇప్పటి వరకు మీరు చూడడం వల్లనే ఇంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోగలిగారు. అయితే మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ గురించే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకొని తప్పకుండా మా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.